సో ఈ నామంలో గొప్పతనం అదనమాట. నిన్నేం చేస్తుంది ఈ నామం గనుక ఓం ఐం హ్రీం శ్రీం గిరిచక్రరథారూఢ దండనాద పరిష్కృతాయై నమః అని నువ్వు చెప్పావు అంటే నిన్నేం చేస్తోంది అమ్మవారు 5 కలిపి ఆ! ఈ 5 రకారాలు ఈ 5టిని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సంపూర్ణంగా తెలుసుకున్నావు కాబట్టి ఇది నా యొక్క స్వరూపం కాబట్టి నువ్వే నా స్వరూపంగా మారిపో నాలో లయం అయిపో నాయనా. అదే చిన్మయ. ఓకే. సో ఈ పంచబ్రహ్మ కళలని ప్రేరేపించుటకు పనికి వచ్చే అగ్ని బీజములు. ఆ బీజములు ఈ భూతాగ్ని కాదు. చితగ్ని అంటే అగ్నికి అగ్ని అయినది. ఆ బీజాలు ఎటువంటివి అంటే అవి భూతాగ్నితో కూడుకున్న బీజములా అంటే కాదు. అవి చితగ్నులు. ఐం ఇప్పుడు నేను చెప్పాను చూడండి. ఐం క్లీం సౌః ఇవి ఇవేమిటి? అవి భూతాగ్ని కాదు. అది చితగ్ని. అమ్మవారి బీజం. ఐం వాక్ పరామర్శంతి మధ్యమా వైఖరి. పరావాక్. మరది పైన ఉంది గాబట్టి, అది భూతాగ్ని కాదు స్వామి. దాని నుంచి భూతాగ్ని పుట్టింది. ఐం నుంచి సంకల్పము నుంచి క్లీం పుట్టింది. అర్థమైందా? క్రియ పుట్టింది. ఆ క్రియ సాకారం ఎక్కడయింది? సౌలో అయింది. భూతాగ్ని వచ్చింది. సో, ఈ బీజములు భూతాగ్ని కాదు. ఇది చితగ్ని స్వరూపాలు అని. అర్థమైందా? అది. నీ సెల్ ఉందనుకో, సెల్‌లో ఎనర్జీ ఉందిగా. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? దీని మూలం ఏది? ఇదే చితగ్ని. సోలార్ ఎనర్జీ. సూర్యుడికి ఎవరు ఇస్తున్నారు? చితగ్ని. అమ్మవారు, ప్రచండ భైరవి, అది త్రికోణంలో ఉన్న తల్లి. అవునా? చూసారా? అప్పుడు ఏమంటావు ఈ బీజాలని? అమ్మో! ఇది చిత్ స్వరూపాలండి. చితగ్ని అంటారండి. భూతాగ్ని అనరు. ఇప్పుడు అర్థమైంది గదా! అని గురువుగారు అంటారు. ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేశాననుకో, భూతాగ్ని అంటే ఏంటంటే పరాపశ్యంతి మధ్య వైఖరిలో ఇచ్చాను. దీన్ని నువ్వు ఏం చేయాలి నువ్వు? నాయనా 5 రకారాలు ఇచ్చాను నీకు. ఈ 5 రకారాలు నువ్వు అదే సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు అన్నారే, ఆ వమనం వైపు అంటే మూలాధారం నుంచి యోగం చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళు. ఈ 4 శరీరాలు తీసేసేయి. 4 బీజాలు తీసేస్తే నువ్వు అసలైన రాకారం అవుతావు. అదే చిత్ స్వరూపం అవుతావు అని. సచ్చిత్ ఆనంద అనేది వస్తుంది నీకు అని. అర్థమైందా? అదనమాట. అందుకే అమ్మవారు ఏమిటి? ప్రాణానికే ప్రాణమయింది ఆమె. అవునా? ఒక రకారానికి ఒక రకారం ప్రాణం. ఈ రెండిటికి మూడవది మహాప్రాణం. అన్నీ కలిపితే బిందువు దగ్గరికెళ్తే మహాప్రాణము అమ్మవారు మహాగాయత్రి, మహాత్రిపుర సుందరి అని. ముఖ్య ప్రాణం అక్కడి నుంచి 5 దశల్లో వచ్చింది. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి. సంగీతంలో గూడా అంతే గదా! పాట పాడమ్మా అనంగానే వెంటనే నోట్లోంచి పాడేస్తారా? పాడరుగా. ఉండండి కొద్దిగా ఆలోచన చేసుకొని నేను స్వరం చూసుకోవాలి గదా! అంటుంది. ఏ పాట పాడాలి? ఏమిటి? అది ఎక్కడి నుంచి రావాలి? పరా నుంచి రావాలి. అదెక్కడో మూలాధారంలో, అభావంలో ఉంటుంది. అవునా? దాన్ని మళ్ళీ నువ్వేం చేయాలి? అభావంలో నుంచి భావంలో తీసుకురావాలి. పరా పశ్యంతిలో తీసుకురావాలి. మూలాధారాన్ని స్వాధిష్టానం మణిపురం దాకా రావాలి. స్వాధిష్టానం దాకా వస్తేనే గాని ఆ అభావం, భావము ఓహో! నేను ఓంకార రూపిణి అనే పాట పాడదాము అని నువ్వు అనుకున్నావనుకో, అది మణిపురంలో జరిగింది. అంటే పశ్యంతిలో జరిగింది. దాన్ని నువ్వేం చేస్తావు? అబ్బో! ఇప్పుడు ఆ భావం భావంగా ఎలా చెప్తావు? చెప్పలేవు. కూని రాగం తీస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అని అలా చేస్తావు. దానికి అక్షరం కావాలి. అక్షరం ఎవరిస్తారు? ఏ స్థానము? హృదయ స్థానము. అభావం ఏమవుతుంది? భావమై, భావం మళ్ళీ అక్షరాకృతిని పొందిందని. ఇంకా ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ లేదు. నేను పాట పూర్తిగా పాడగలుస్తాను అనేది ఒక నిశ్చయానికొచ్చి విశుద్ధి నుంచి ఇంకా విశుద్ధి నీ శ్రావ్యతని నిర్ణయించేది. ఏమ్మా? ఏమ్మా? శ్రావ్యత మరి నువ్వు ఎలా స్వరం ఓంకార రూపిణి అన్నాను అంటే ఈ గొంతు నుంచి వచ్చిన ఆ శ్రావ్యత. అదే విశుద్ధి చక్రము అంటారు.
అందరూ పాడతారు. కానీ కొన్ని పాటలే శ్రావ్యంగా ఉంటాయి. ఎందుకంటే నాదోపాసన చేసిన వాళ్ళ గొంతు అంత మృదువుగా ఉంటుందన్నమాట. అంత మృదువు. అయిపోయిందా అప్పుడే పాట అన్నట్టుగా ఉంటుంది. అది అక్షరంగా వైఖరి నుంచి నోటి నుంచి బయటకొస్తుంది అని. అలానే ఈ 5 రకాలాలు గూడా అంతే నాయనా అని. అప్పుడు అందరూ నీ పాట విన్న తర్వాత వాళ్ళందరూ బ్రహ్మానందం పొంది నిన్ను దగ్గరికి తీసుకొని, "ఎంత చక్కగా పాడావమ్మా" అని జెప్పేసేసి నీకు సన్మాన సత్కారాలు గాని, అవునా? అన్నీ చేస్తున్నప్పుడు నీకేమొచ్చింది? ఆనందం వచ్చింది. స్వార్థంతో కూడుకునే ఆనందం కాదది. నిస్వార్థంతో కూడుకున్న ఆనందం. మళ్ళీ వినయంతో కూడుకున్న ఆనందం అది. నన్ను మించిన వాళ్ళున్నారు. గా గా గాయన గా పాట పాడేవాళ్ళు, గాయకులు. అయినా అందరూ నన్ను మెచ్చుకున్నారు అంటే అది బ్రహ్మానందం. నా వరకు అది ఆనందము, బ్రహ్మానందము. నీ పాటకి సార్థకత వచ్చింది. నీ జీవితానికి నువ్వు పడిన శ్రమకి ఒక సార్థకత అనేది వచ్చింది అని. అది నిన్ను ఆనందంలో ముంచింది అని. అదే ఈ 5 రకారాలు గూడా అలానే నువ్వేం చేయాలి అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా నువ్వు ఆ పరాలో చిన్మయ చితగ్ని చితగ్ని ఫస్ట్ ఉందే అది ఫస్ట్ రకారం. అది నువ్వు కావాలి. దానికోసం అది ఎలా నేను సంగీతం ఎలా సాధన చేశావో ఇది గూడా ఈ 5 రకారాలు గూడా అలా సాధన చెయ్యి అని. అది భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇలా ఉన్నాయి కదమ్మా! ధ్యానము, యోగము, లయము అలా. ఆఖరిది వస్తుంది నాయనా నీకు. అదే నువ్వు చిన్మయానందం అవుతావు అని. అందుకే ఇదేమిటి ఒకరాకి అన్నిటికీ మహాప్రాణం ఏది అంటే ఆ! ఈ చితగ్ని అని అమ్మవారి బిందువు చితగ్ని అని. దాని నుంచి ఆ తల్లి గుండె కొట్టుకుంటే మన గుండె కొట్టుకుంటుందని. మనది ఐదో గుండె భూతాకాశం. మన గుండెకాయ కొట్టుకుంటుందిగా లబ్ డబ్ లబ్ డబ్ అని. ఎలా కొట్టుకుంటుంది ఎవరు చెప్తున్నారు? అంతా చితగ్ని. ఆ బిందువు త్రికోణంలో ఉన్న బిందువు అక్కడ చైతన్యం ఉంది గాబట్టి, ఆ చైతన్యం శివశక్తి బిందువు ఉన్నంత వరకు ఈ గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అందరి గుండెలు అలా కొట్టుకుంటూ ఉంటాయని. అదే అనాహతము అన్నారు. అంటే ఎవరు చెయ్యలేని నాదాన్ని అక్కడ పలుకుతుందది. మిగతావన్నీ మనం మన ఇష్టానుసారంగా లొంగుతాయేమో గానీ, గుండె ఒక్కటి నీకు లొంగదు. హ్మ్. అది. చూడాలి అనుకుంటే చూస్తావు. నేను చూడకూడదు అనుకుంటే కళ్ళు మూసుకుంటావు. అది నీకు లొంగింది. గుండెకి చెప్పండి. ఓ 10 నిమిషాలు కొట్టుకోకు అంటే కొట్టుకోకుండా ఉంటుందా? అదనమాట. అనాహత అంటే అది. ఎవరు కొట్టనిది. ఎవరు చెయ్యని శబ్దం. అది భగవంతుడు చేస్తాడు. సో, అగ్ని అమ్మవారు అంటే అగ్నికి అగ్ని అయినదని అర్థం. అంటే నీకు ఆమె అగ్ని అయింది. ఆ తల్లి ఉంది కాబట్టి నువ్వు అగ్ని స్వరూపంగా భూమి మీద తిరుగుతున్నావని. సో, నీ అగ్నికి ఆమె అగ్ని. పరాగ్ని అంటారు. ఆ రీతిగా దీన్ని స్వీకరించవలెను. సో, కిరిచక్ర నామక రథమును అధిరోహించి ఎవరు కిరిచక్ర అంటే ఈ యొక్క కిరిచక్ర చెప్పాను కదా! కిరి అంటే ఏంటో. ఆ రథాన్ని అమ్మవారు అధిరోహించి వారాహి, లలిత పరమేశ్వరి యొక్క రథమునకు ఎడమ వైపున కుడి, ఎడమ లెఫ్ట్ సైడ్ అమ్మవారు. లలితా పరమేశ్వరి యొక్క రథమునకు ఆ రథానికి లెఫ్ట్ సైడ్‌లో కొంచెం ముందు ఇలా అంత అనుభూతి ఉంటే ఎవరన్నా చూస్తేనే కదమ్మా ఇవన్నీ చెప్పేది. హ్మ్. ఎడమ వైపు ఉంటుంది. ఇది 5 పర్వముల రథము. 5 పర్వములు అంటే ఏంటంటే 5 అంతస్తులు అని. అంటే 5 అంతస్తుల రథం ఇది. శ్రీచక్రములోని అష్టకోణ చక్రమే ఈ కిరి చక్రము అంటారు. బాగా గుర్తుంచుకోండి. 5 ఏమ్మా? కిరి చక్రం దేన్నంటారు? అష్టకోణ చక్రము అంటారు. అదే అమ్మవారి యొక్క హ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం
వరసుధా ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాహం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాహం శ్రీచక్ర సంచారిం. శ్రీమాత్రే నమః. అమ్మవారు కళ్ళ ముందు కనిపిస్తుంటారు. అమ్మ అలా అలాగే పాడుతున్నానంతే. సో శ్రీచక్రములోని అష్టకోణమే అమ్మవారి యొక్క తిరిచక్రము అంటారు. అమ్మా చక్రం అంటే అమ్మవారు సంకల్పం అంటే హ్రీం దగ్గర వేదములు ఉపనిషత్తులు అన్ని తన దగ్గర పెట్టుకుంది కదా. అవునా? హ్రీం బీజం అష్టకోణ చక్రంలో అన్ని కూడా సృష్టికి కింద సృష్టికి కావలసిన రథమునకు కావలసినవన్నీ ఆ అష్టకోణ చక్రంలో ఉన్నాయి. ఆ అష్టకోణ చక్రం పైన అవ్యక్త ఆకాశము, అలానే త్రికోణము, బిందువు అలా కూర్చుని రథము వెళుతోంది అమ్మవారు పైన కూర్చుని అని. అర్థమైందా? బాగా చెప్పాడు. శ్రీచక్ర ఆంతర త్రికోణంలో నైరుతి దిక్కున లేదా నైరుతి కోణంలో పూజించబడే భగమాలిని దేవియే ఈ వారాహి. రాసుకోండి అన్న ఇవన్నీ. రేపొద్దున మీరు యోగంలో కానీ ఎక్కడైనా అమ్మవారు మీకు దర్శనమైంది అంటే గురువుగారు చెప్పలేదనే మాట నాకు ఉండకూడదు కదా. అది లెఫ్ట్ చూడండి రా అంటే రైట్ చూస్తాం మనం. అందుకే ఇవన్నీ రాసుకోవాలన్నమాట. అనుభూతుల్లో ఇవన్నీ ఇవన్నీ జరగాలి. మీకు జరిపించేట్టుగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను నేను. అది అందుకే రాసుకోండి అంటున్నా. అంటే రాసుకొని ఎక్కడో పుస్తకం పడేయటం అని కాదు. రేపొద్దున చెక్ చేసుకోవలసినవి ఇవన్నీ. మళ్ళీ రేపొద్దున ఈ పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలియవు కదా నాన్న. మీకు 50-60 ఏళ్ళు వచ్చాయనుకోండి, 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ పుస్తకం ఎక్కడుంది? నేను ఉండను భూమి మీద, వెళ్ళిపోతాను కదా. వెతుక్కోవాలి, ఎక్కడ దొరకదు. రాసుకోండి అంటాను. సో శ్రీచక్ర ఆంతర త్రికోణంలో నైరుతి దిక్కుంది కదమ్మా. అక్కడ నైరుతి కోణంలో పూజించబడే భగమాలినియే దేవియే ఈ వారాహి అమ్మవారు. సో భగమాలిని వారాహి ఇద్దరు ఒకటే. ఇంకా అమ్మవారి దగ్గర ఇంకా ఎవరెవరున్నారు? పంచమి దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, హోత్రణి, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞా చక్రేశ్వరి, ఆలింధిని వీరు పరమేశ్వరి యొక్క దండనాథలు. రాసుకుంటారా పేర్లు? ముందుకెళ్ళిపోనాను. ఎవరైనా రాసుకుంటారంటే మళ్ళీ చెప్పమని చెప్తాను. దండనాథలు అంటే ఎవరు ఒకళ్ళు కాదు. దండనాథ అంటే ఎంతమంది ఉన్నారు చూడండి అమ్మవారికి. నైరుతి కోణంలో పూజించబడే భగమాలి దేవియే ఈ వారాహి కదా. అలానే ఆ తల్లితో పాటు పోత్రణి, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞా చక్రేశ్వరి, ఆలింధిని వీరు పరమేశ్వరి యొక్క దండనాథలు. వీరిలో వారాహి ప్రధాన దండనాథ. వీళ్ళందరికీ కూడా మెయిన్ ఆమె. అర్థమైందా? మొన్న ఏదో ఫోటో పంపించానుగా పరంపరలో, అది చూడండి చాలు. వాళ్ళంతా అమ్మవారి పక్కన ఉంటారు వాళ్ళు ఎప్పుడు. మీరు గనక మీరు చక్కగా ఈ రకంగా మీరు గనక అమ్మవారిని మీరు చేస్తే ఆ తల్లి తలుచుకుంది అంటే నిన్ను కూడా అందులో పడేస్తుందమ్మా. తన సేనలో అమ్మవారి పక్కనే ఉంటారు. వీళ్ళందరూ కూడా అలా వెళ్ళిన వాళ్ళే. ఇక అటువంటి అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద సంపూర్ణంగా ఉండాలనే కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ నేను మన దీపంలో చూడాలనే అనుకుంటాను తల్లి. ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా మీరు వెళ్ళిపోయే వాళ్ళ జీవితాలు కావు, మీ ఆత్మలు అంతకంటే కావు. అమ్మ పాదాల దగ్గర ఇగో ఈ అమ్మవార్లు ఎలా ఉన్నారు. మీరు కూడా అమ్మవారిని సేవించుకుంటూ నిత్య కళలుగా ఎప్పుడు అలా శోభించాలనే నేను గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా ఈ నవరాత్రుల్లో. ఆ స్థితికి మీరు అందరూ ఎదగాలని, ఆ గురు పరంపర అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలని
ఈ 9 రోజులు పూజలు చేస్తున్నాను. మీ అందరి పేర్ల మీద కూడా చేస్తున్నానమ్మా. ఏ తల్లి? ఇగో నా దగ్గర అక్కడ ఇవాళ ఫోటో పంపిస్తాను చూద్దురు గాని. మీ అందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. పేపర్ల మీద రాసి పెట్టాను అక్కడ. ఎవ్వరు గుర్తు చేయటం అవసరం లేదు. సో పంచమి అన్న మొదటి దండనాద రక్త సహస్రారమునందు సో ఉండండి. వీరిలో వారాహి ప్రధాన దండనాథ కదా, వీరందరికీ హెడ్. సో ఇప్పుడు పంచమి అన్న మొదటి దండనాథ ఎవరు? రక్త సహస్రారమునందు అంటే కింద మూలాధారంలో రక్త సహస్రారం. ఢాకిని అమ్మవారమ్మా, ఢాకిని లేదు, లంబీజం. రక్త సహస్రారమునందు దండనాథ అన్న రెండవ ఆమె అష్టకోణ చక్రమునందు, మూడవదైన సంకేత షట్కోణ చక్రమునందు. వీళ్ళందరూ అలా ఉంటారు ఈ చక్రాల్లో. ఈ 3 చక్రములు మూలాధారమునకు క్రింద తామిశ్ర పాతాళ లోకముల్లో ఉన్న అదృశ్య చక్రములు. ఈ 3 ఎక్కడుంటాయి? ఈ ఈ ఈ మూలాధారం కింద అష్టకోణము, షట్కోణము, మూలాధారము. అంత తామిశ్రిక అంటే ఏంటంటే పాతాళ లోకాలని కింద అక్కడ ఉంటారు ఈ అమ్మవార్లు. ఈ మొత్తం ఈ రథానికి కింద వీళ్ళందరూ అమ్మవారి యొక్క సమూహం. ఈ సృష్టిని నడిపేవాళ్ళు అన్నమాట. ఇదిగోండి, 4వది మూలాధారమునందు, 5వది సమయ సంకేత స్వాధిష్టానమునందు, వారాహి మణిపురమునందు, పోత్రాణి దహరమునందు, శివ విశుద్ధ మునందు, వార్తాళి లంబికయందు, మహాసేనాని ఆజ్ఞాచక్రమునందు, ఆజ్ఞాచక్రేశ్వరి రోధినియందు, ఆలిందిని ఉన్మని చక్రమునందు. ఈ రీతిగా వీరు పరమేశ్వరి దండనాథులు మాత్రమే కాక కుల యోష అయిన మనలోని ఆత్మస్వరూపము ముఖ్య ప్రాణమైన సుషుష్మ శ్వేత సహస్రారమునకు వెళ్ళేటప్పుడు చక్రముల దగ్గరున్న ఈ దండనాథులందరూ కూడా అమ్మవారికి ముందు నడిచి ఆమెకి దారి చూపిస్తూ ఉంటారు. అంటే నీకు ఖడ్గమాల చెప్పాను కదా, ఈ దండనాథలే. ఇప్పుడు నేను వీళ్ళందరూ పొజిషన్స్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మూలాధారంలో నువ్వు యోగంలో కూర్చున్నప్పుడు అది అమ్మవారు కుండలిని శక్తి జాగృతం అవుతుంది కదా, అయ్యేటప్పుడు వీళ్ళందరూ కూడా ఈ దేవతలందరూ కూడా ఆజ్ఞా చక్రం దగ్గర అమ్మవారు. నేను చెప్పాను చూడండి, కింద జారిపోకుండా నిన్ను పైకి జాగ్రత్తగా తీసుకెళ్లే దండనాథులు వీళ్ళు. నీకు అసలైన ఆ బ్రహ్మకచ్చంలో ఆ సహస్రార కమలంలో కర్ణికలో నిన్ను చేర్చటం, అందులో కలపటం. ఈ అమ్మవారు మూలాధారం నుంచి బయలుదేరేటప్పుడు వీళ్ళందరూ దారి చూపిస్తూ ఉంటారన్నమాట, ముందు నడుస్తూ ఉంటారు. అది యోగ రహస్యం చెప్పాడు ఇక్కడ. అమ్మవారు నిన్ను ఇప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చావనుకో, అక్కడ ఉన్న అమ్మవారు నిన్ను ఆజ్ఞానించి ముందుకు తీసుకెళ్తుంది. అర్థమైందా? ఈ రకంగా ఈ అమ్మవార్లు ఈ కుండలిని శక్తి అంటే ఈ లలితా పరాభట్టారిక ఈ అమ్మవారి కింద మూలాధారం నుంచి జాగృతం నీకు అయినప్పుడు నీ ముందు ఉన్న ఈ చక్రాల్లో ఉన్న దేవతలు దండనాథులు నీకు దారి చూపించుకుంటూ వెళ్తారు. నువ్వు అటు ఇటు వెళ్ళవు, అదే మాయలో పడవు అని జాగ్రత్తగా అమ్మవారికి అక్కడ అప్పజెప్పటం, అయ్యవారికి అప్పజెప్పటం అన్నమాట. అంటే నీకు లయము రావటము అని. అర్థమైందా? ఇదే రహస్యం. ఎంత కష్టమైన నామం చూడండి అమ్మా. మరి నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే కానీ నువ్వు చెప్పలేవు. ఇది నువ్వు అనుభూతి నీకు అయి ఉండాలి కదా. నీకు అర్థమైంది కదమ్మా. నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ముందు ఈ అమ్మవాళ్ళందరి చక్రాల్లో స్వాధిష్టానం దగ్గరికి వచ్చామనుకో, అక్కడ దండనాథ అనే అమ్మవారు జాగ్రత్తగా నిన్నేం చేస్తుంది, మణిపుర అమ్మవారికి అప్పచెప్తుంది. మణిపురంలో నుంచి దహరంలో నేను అక్కడ అమ్మవారు ఉంది. ఇక్కడ అన్ని లిస్ట్ ఇచ్చాను కదా. ఈ పేజీ నెంబరు 222 222 నాన్న. ఇది ఒక్కసారి ఫోటో తీసి మన పరంపర గ్రూప్ లో పెడితే రాసుకోండి మీరు. పాపం ఎవరి దగ్గర అయితే పుస్తకాలు లేవో వాళ్ళు చూసుకుంటారు. ఏమ్మా ఏ తల్లి, అలా చేయండి అమ్మా, కొద్దిగా రిఫరెన్స్కి వాళ్ళకి. ఇప్పుడు అసలైన రహస్యం చెప్పబడుతోంది.
ఇప్పుడు అసలైన రహస్యం వారాహి అమ్మవారు అంటే ఏంటో తెలియాలిగా. ఎవరు చెప్పరమ్మా ఇవన్నీ. ఎంత అదృష్టవంతులు మీరు. హ్మ్. మీరందరూ అమ్మవారి ఆజ్ఞతో భూమి మీదకొచ్చారమ్మా. మీరు కర్మ చేసుకొని పుట్టలేదు. వారా ప్లస్ అహి. వారా ప్లస్ అహి అంటే వారా అంటే చుట్టూ. వారా అంటే ఏంటి? చుట్టూ అన్నమాట సర్కిల్‌లా. అహి అంటే పాము. అహి అంటే ఏంటి? పాము. అంటే 3:30 చుట్టలు చుట్టుకొని మూలాధారంలో పాము ఉన్నది అని. వారా ప్లస్ అహి అని. వారాహి. అంటే అది వరాహం కాదు. 3:30 చుట్టలతో మూలాధారంలో స్వయంభూ తేజోలింగాన్ని కౌగిలించుకొని ఆ శ్వేత సహస్రారం నుండి వస్తున్న అంటే పైన బ్రహ్మకచ్చం నుంచి ఈశ్వరుడి యొక్క ఆ! శ్వేత సహస్రారం అయ్యవారు అక్కడ ఉన్నారు గదా! ఆయన నుంచి వస్తున్న అమృత కిరణములని అన్నిటిని ఆస్వాదించుతూ స్వపితయై పడి ఉంటుంది. స్వపితయై పడి ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటేనన్నా, ఇప్పుడు మనం ఏమిటి మ మన మనందరికీ సహస్రారం ఉదాహరణగా సూర్యుడు అనుకుందాం. రాత్రంతా మనం నిద్రపోయాం. హ్మ్. పొద్దున సూర్యుడేమో సహస్రారము శివుడు. మనం మూలాధారంలో ఉన్నాం. సూర్యోదయంలో అందరం కళ్ళు తెరిచామనుకో, వెంటనే సూర్యుడి దగ్గర నుంచి వస్తున్న కిరణాలన్నీ ఏమిటవి? అమృత కిరణాలు. దాంతో మనం యాక్టివ్ అయిపోయి, మనం మాయలో స్వపిత పైన శివుడిని మర్చిపోయి, మనం ఇక్కడ మాయలో తిరుగుతున్నామని అలా కూడా తత్వపరంగా అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఆస్వాదించుతూ స్వపితయే ఉన్నామన్నమాట. జీవాత్మగా బతికేస్తున్నాం. మనుషులుగా బతుకుతున్నాం గానీ, ఆత్మగా బతకట్లేదు. ఆ అమృతాన్ని గ్రోలుతూ, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ పెట్టుకొని, ఈ వస్తువు సంపాదించాను, ఆ వస్తువు సంపాదించాను. స్వపితయే నీలో నీవుగా ఉండిపోవటం. నీలో ఆ శివుడిని తెలుసుకోకపోవటం. స్వపిత అంటే అది. ఆ! జాగృతమైతే అదేమవుతుంది? అది నీ పొరపాటున నువ్వు గురువు యొక్క కృపతో, అమ్మవారి కృపతో అది జాగృతమైందనుకో, నిన్ను నువ్వు తెలుసుకున్నావనుకో, అయ్యో! ఇదంతా నశ్వరము, మాయ. ఇవాళుండి రేపు వెళ్ళిపోతుందనే సత్యం తెలుసుకోంగానే నువ్వేమైపోతావు? ప్రత్యంగిర అవుతావు. ప్రత్యంగిర అనగా పైకి వెళుతుందన్నమాట. తెలుసుకొని ఏం చేస్తుంది? నేనేంటి ఇక్కడ నేను పడి ఉండటం అని చెప్పి ప్రత్యంగిర అవుతుంది. అంటే ప్రతి ప్రత్యంగిర అంటే ఏంటంటే కింద ఉన్నప్పుడు శరీరం అనుకుంది. ప్రత్యంగిర అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని తెలుసుకొని ప్రత్యేకతమైన అంగి అంటే ఏంటి? ప్రత్యంగిర అంటే కొత్త ఆలోచనతో, కొత్త శరీరముతో, కొత్త ఉత్సాహముతో అమ్మవారు పైకి వెళ్ళిపోతుంది అని ప్రత్యంగిర అంటే అదనమాట. లేదు అంటే దేహమే నేను అంటూ తిరుగుతూ ఉంటుంది స్వప్నితగా. అర్థమవుతోందా అమ్మా? అబ్బా! మనకి సద్గురువు దొరికాడురా! మనం ప్రత్యంగిర. ఒక విషయం నాకు తెలిసింది. నేనింకా పైకి వెళ్ళాలి అని అనుకోవటం అన్నమాట. అది ప్రత్యంగిరా స్థితి. అనగా పైకి వెళ్తుంది. పడి ఉన్నప్పుడు ఆమె వారాహి. మనం గూడా అంతే గదా! మూలాధారంలో ఉన్నప్పుడు అన్ని వరాహ పనులే జేస్తాం అన్నీ గూడా. అంతే గదా! మాయలో ఏం జేస్తాం? ఏం జేస్తాం? వరాహం చేసే పనులే గదమ్మా! మనకి దేవుడు తెలియనందుకు వాడు పశువురా అంటాం. ఆ పశువే వరాహంగా తిరుగుతామని. మాయలో తిరిగే వాళ్ళందరూ వరాహులు. వరాహం చేసే పనులు జేస్తాం. అంటే ఉన్నేయ భూమికల్లో సహ సహ అంటే ఉన్నేయ భూమికల్లో అంటే పైన సహస్రారం వైపు పరిగెత్తే ఈ వారాహి అమ్మవారు ఏం చేస్తోంది? దంష్ట్రాలతో ఈ మూలాధారాన్ని, ఈ మాయని తొలగించుకొని ఇది పైకి పరిగెడుతోందని వారాహి శక్తి అని. వారాహి అంటే నిజమైన వరాహం కాదక్కడ. ఆ శక్తి ఏమవుతోంది? తెరుసుకొని మూలాధారాన్ని శ్మశానం చేసి పైకి వెళ్ళిపోతుంది. ఉన్నేయ భూమికలు అంటే ఏంటంటే పైకి వెళ్ళేవన్నీ ఉన్నేయ భూమికలు. అధో భూమికల నుంచి ఉన్నేయ భూమికలకి పైకి ఇప్పుడు స్వాధిష్టానంలో ఒక స్థానము, మణిపురంలో ఒక స్థానము ఇవన్నీ అంతస్తులు కదమ్మా! పైకి వెళ్ళిపోవటం.
నువ్వు కూడా వెళ్ళి రథం అమ్మవారిలో రథం పక్కన నువ్వు కూడా ఆ తల్లిలో కరిగిపోవాలి కదా, కలిసిపోవాలి కదా. అది అదే నీ శాస్త్రాల కవలము, అదే బ్రహ్మకచ్చము అని. ఎప్పుడు బోయలు మనం ఎప్పుడు మోస్తూనే ఉంటాం, మాయలోనే ఉంటామా? మనం కూడా తెలుసుకుని అమ్మలో మనం కలవాలి అని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటం లాంటిది ఈ వరాహ ప్రస్థానము. అర్థమైందా? సో సహస్రారం వైపు పరిగెత్తే ఈ వారాహికి ప్రత్యంగిర అని పేరు. పైకి వెళితేనే అది వారాహి రూపం ధరిస్తుంది. మాయలో ఉంటే ఎంతసేపు కూడా జీవాత్మగానే బతుకుతుంది. పైకి వెళ్ళేది ఆత్మ, ప్రత్యేగాత్మలా. నేను పైకి వెళ్ళవలసిన అది తెలుసుకోవటం. నేను రథము మొయ్యటము కాదు, రథములో కూర్చోవటం అంటే లయాన్ని పొందటం అని. అర్థమైందా అమ్మా? అదేనమాట. ఇవన్నీ ఈ అంతస్తులన్నీ తొలగించుకోవటం అంటే మాయలన్నీ తొలగించుకోవటం అంటే భూతాకాశం, భువర్లోక, సువర్లోక ఇవన్నీ కూడా దాటటం అంటే ఏంటంటే మూలాధారంలో మాయను తొలగించుకోవటం, స్వాధిష్టానంలో స్వ అధిష్టాన అక్కడ ఉన్నవన్నీ తొలగించుకోవటం, మణిపురంలో క్లీన్ చేసుకోవటం, మళ్ళీ దహనంలో ఇంకేదన్నా స్వపర భేదాలు ఉంటే అది తొలగించుకుని విశుద్ధి అయి నువ్వు దేవతా రూపంలో వారాహి అమ్మవార్లా తయారయ్యి విశుద్ధిలో ఆజ్ఞలో నువ్వు అమ్మవారు అవుతావు అని. అంటే రథంలో నువ్వు అమ్మవారిలో కలుస్తావు అని. అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రం దగ్గరకు వస్తావు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు పైకి అమ్మవారు బ్రహ్మకచ్చము రాజరాజేశ్వరి సీత అన్నమాట అది. అక్కడి నుంచి దళిత రూపంలోకి వెళతావని. అంటే ఆ రథం పైన నువ్వు కూడా అమ్మవారి పక్కన ఇప్పుడు ఏ దండనాథ 8 మంది ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నారు. కింద నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఈ సృష్టి అంతా వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారని. మరి నువ్వు కూడా అదే మార్గంలో తమసోమ జ్యోతిర్గమ మృత్యోర్మ అమృతంగమయ్య అటువంటి మార్గంలో ఈ కాంతి మార్గంలో ప్రయాణించైన ఆయన ఆ వారాహి అమ్మవారిని ప్రార్థిస్తే వారాహి అమ్మవారి మంత్రం ఉంది నాన్న. ఆ మంత్రం చేసి ఆ తల్లి రూపంలో నువ్వు లయం పొందటం ఏమ్మా. సృష్టి స్థితిలయ తిరోధాన వమనాల్లో ఆ చిద్ గగనాల్లో ఆ పైన అమ్మవారు లలితా పరాభట్టారికి అదే నిర్వికల్ప సమాధి ఏదైతే ఉందో అందులో నువ్వు కలిసిపో. అక్కడ అమ్మ నిన్ను పిలుస్తోంది, నీ కోసం ఎదురు చూస్తోంది. నువ్వు ఎక్కడో ఈ యొక్క భూలోకంలో ఉన్నావు. సో నీ ప్రస్తావం వారాహి రూపంలో నీలోనే ఉంది. ఆ దండనాథని పట్టుకొని పైకి రానాయన అని చెప్తోంది. నా యొక్క అంశదేవతల వాళ్ళు అని. ఏమ్మా అన్నయ్య వాళ్ళు ఇక్కడికి అర్థం అన్న. డైలీ 11:30 to 1 నేను కొద్దిగా ధ్యానం యోగం అవి చేసుకోవాలి కదా. కొద్దిగా తినేసి ఏమ్మా నాకు కనీసం 40 minutes అనే చేతిలో ఉంటే ఇది ఈ నామం ఇక్కడికి అయిపోయింది నాన్న. రేపటి నుంచి 71వ నామం జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా. ఒక్కోసారి 1:30 దాకా కూడా వెళ్తానమ్మా. అది ఆ రోజును బట్టి అమ్మవారు ఎలా చెప్పిస్తుందో. ఇవాళకి ఇక్కడికి కొత్త నామం 71 నాన్న. రేపు ఈ ఈ నామము లో కూడా 2 క్లాసులు ఉంటాయి. అయిపోతుంది ఒక క్లాసులో. 9 నామాలు చెప్పేస్తానమ్మా. ఈ 16, 17లో 10 నామాల దాకా చెప్తారు. చాలా ఇది నాన్న శ్రీమాత్రే నమః నాన్న. అర్థమైంది కదా నాన్న. దండనాథ వారాహి అమ్మవారి గురించి ఆ తంత్ర సాధన వారాహి అమ్మవారిది చిన్న పుస్తకం ఒకటి ఉందమ్మా. తంత్ర సాధనలో వారాహి అమ్మవారిది చాలా గొప్పగా ఉంది. నామం కూడా మంత్రం కూడా చూడండి, పోస్టులు చేయండి పరంపరలో. అందరికీ అర్థమైంది కదా నాన్న. అర్చన శ్రావ్యలు వీళ్ళందరికీ అర్థమైందా? అనుమానాలు ఏమైనా ఉంటే వెంటనే అడిగేసేయండి. ఒక 2 నిమిషాలు ఉంటాను లైన్లో. ఎవరైనా జయశ్రీ గారు కానీ, ధనలక్ష్మి కానీ, ఇంకెవరైనా కానీ. ఇవాళ మీ పూజ మెయిన్ పూజ అయిపోయిందమ్మా. ఇంకా సాయంత్రం మీరు మామూలుగా చేసుకోవటమే పారాయణం అంతే. మెయిన్ పూజ చేయిస్తున్నాగా మీకు రోజు 11:30 నుంచి 1 గంటన్నర చెప్పుకున్నాగా. 1 hour 40 minutes నేనన్నా. సో మరి నేను సెలవు తీసుకున్నానన్నా. నేను మళ్ళీ రేపు 11:30కి మళ్ళీ నేను
కొత్త నామముతో జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా ఏమో ఆ నామంతో మొదలు పెడతాను. రేపటి నామం చాలా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. గురుగారు ఇది కూడా నామమే కదా గురుగారు? ఏదమ్మా? ఈ జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార అది కూడా అగ్ని సంబంధమైన అగ్ని సంబంధమేనమ్మా. ఇది ఇంకా చాలా బాగుంటుందమ్మా ఈ నామం. అది రథము కదా. ఇప్పుడు అస్సలుది చెప్తున్నాడు సృష్టి గురించి ఈ నామంలో. ఇప్పుడు వచ్చే ఈ నామాలన్నీ కూడా కొన్ని నామాలు చాలా విశిష్టతతో కూడుకున్నావమ్మా. ఎన్నో రహస్యాలు అమ్మవారు దాచిపెట్టినవి. అది ఆ తల్లి దయతో నేను చూస్తాను. అందుకే రేపు పొద్దున మీరు అన్ని ఇంకా విశిష్టంగా జరగాలని విశేషమైన నామాలతో అమ్మవారు దసరా ప్రారంభించింది గురుగారు మాకు. మరి ఇంకో విషయం ఏంటంటే నాన్న, అలా ప్రారంభించి అమ్మవారు గురువుల కృప, అమ్మవారి కృప, ఇది మీకు సానుభూతి చేయించే మార్గాన్ని కూడా ఆమె నిర్దేశిస్తోందమ్మా. అది మర్చిపోవద్దు. మీ అందరికీ కూడా ఒకరిని ఇవన్నీ సానుభూతులు అవుతాయి. ఈ అమ్మవార్లందరూ కూడా నీకు ఇప్పుడు రేపు పొద్దున మీకు ఆ సానుభూతి అయిందనుకో, మీరు ఎంతసేపు ఇంకా అలానే కళ్ళు మూసుకొని అలానే ఉంటారు. ఆ ఆనందంలోనే ఉంటారు మీరు. అది నేను చెప్పేది. అర్థమైందా? కాలదేశ చైతన్యాలకి అతీతంగా వెళ్ళిపోయే స్థితులు అవి. ఇది పాంచభౌతికంతో వినే నామాలు కావు. ఇవి అనుభూతి. ఇది పరమాణం గురించి చెప్పాను. పరమాణం తాగరా? చెప్పండి, తాగుతారా వద్దా? అది నేను తప్పిస్తున్నాను. మీ అందరికంటే మీ అందరి తరఫున నేను తప్పిస్తున్నానమ్మా. అది ఇస్తే నాకు నా అంత నేనెంతో అమ్మ దయతో నేనెంతో సంతోషిస్తాను. అదనమాట. 10 మంది చెప్పాలి నాకు, గురువు గారు వారాహి అమ్మవారి గురించి మాకు బాగా యోగపరంగా మాకు అనుభూతి అయింది. మీరు చెప్పినట్టు అమ్మవార్లు లెఫ్ట్ రైట్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ కూడా మీరు అమ్మవారిని నీ కోరికలన్నీ తీరుస్తుందమ్మా. దానికి ఏ సందేహం లేదు. సో అంతవరకు రేపటి వరకు అందరికీ శ్రీమాత కృపా కటాక్ష ప్రాప్తి వస్తూ, అలానే దసరా ప్రారంభ శుభాకాంక్షలమ్మ. అందరూ చక్కగా అమ్మవారిని సేవించుకుని 9లో 16 దాకా దీక్షగా ఉండి ఏ లౌకిక విషయాలు రానియకుండా చక్కగా అమ్మ తలంపుల్లో ఉండండి. తలుపులమ్మలు కండి. అమ్మవారి తలంపులే మీరు తలుపులమ్మలు. అదే గ్రామదేవత. అర్థమైందా? అలా మీరు ఉండాలని, వర్ధిల్లాలని. కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత అమ్మవారు, వీళ్ళ గురు పరంపర, వీళ్ళందరి ఆశీస్సులు నిండుగా మెండుగా మీ అందరి మీద ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలి. ఇదే మీరు ఆఖరి జన్మగా జీవన్ముక్తిగా చేసుకోవాలని ఆ ప్రయత్నంలోనే మేము ఉంటాం, మీరు ఉండండి. 10 మందికి ఉపయోగకరంగా ఉండండి. ఇదే మీ ఆఖరి జీవితాలు అనుకుని మళ్ళీ రేపు మనం కలుద్దాం.